టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. LVM-3 M6 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8:45 యుఎస్ కు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్ ను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుండి లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్న అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లకు ఇది నేరుగా 4G, 5G సిగ్నల్స్ ను అందించి మొబైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తోంది. LVM-3 M6 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8:45 యుఎస్ కు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్ ను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుండి లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్న అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్ కు ఇది నేరుగా 4G, 5G సిగ్నల్స్ ను అందించి మొబైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, LVM-3 M6 రాకెట్ ప్రయోగానికి ఇస్రో అంతా కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి పనులు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మురళీకృష్ణ? లక్ష్మీ, భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సంసిద్ధంగా ఉంది. మరి కాసేపట్లోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఏదైతే రాకెట్ కూడా నింగిలోకి దూసుకెళ్లబోతోంది. 8:54 LVM-03 M6 అనే రాకెట్ ను నింగిలోకి పంపించేందుకు సర్వం సిద్ధం చేశారు. నిన్న ఉదయం 8:54 నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. అది ఇవాళ ఉదయం 8:50 వరకు కొనసాగిన తర్వాత రెండో ప్రయోగ వేదిక పై నుంచి ఈ ఏదైతే LVM-03 M6 రాకెట్ కూడా దూసుకెళ్లబోతోంది. అయితే ఈ రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఒక ఉపగ్రహాన్ని కూడా కక్షలోకి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంధనంతో కలిపి 6,400 కిలోల బరువు ఉన్నటువంటి బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఉపగ్రహాన్ని LVM-03 M6 రాకెట్ నింగిలోకి తీసుకెళ్తుంది. మొత్తం 15 నిమిషాల 7 సెకండ్లలో రాకెట్ 3 దశలు పూర్తిగా వెళ్ళిన తర్వాత లో ఎర్త్ ఆర్బిట్ లోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. అక్కడ ఈ ఏదైతే బ్లాక్ బర్డ్ 2 అనే ఉపగ్రహం ఉందో ఈ బ్లాక్ బర్డ్ బ్లాక్ 2 అనే ఉపగ్రహంలో నుంచి ఒక యాంటీనా ఒకటి రిలీజ్ అవుతుంది. 230 చదరపు మీటర్లు ఉన్నటువంటి ఈ యాంటీనా అక్కడే తెరుచుకోబోతుంది. తెరుచుకున్న తర్వాత తన సేవలను కూడా అక్కడి నుంచి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అమెరికాకి చెందినటువంటి AST స్పేస్ మొబైల్ సంస్థతో కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ వాణిజ్య ప్రయోగాన్ని కూడా చేపడుతోంది. అయితే భారత భూభాగం నుంచి ఇస్రో రాకెట్ ద్వారా ఇంత భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించడం ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 4,400 కిలోల ఉపగ్రహాన్ని పంపించినటువంటి రికార్డును కూడా ఇప్పుడు ప్రస్తుతం మరుగున పడబోతుంది. అంటే 6,100 కిలోల బరువు అయినటువంటి ఉపగ్రహం, దీంట్లో ఇంధనాన్ని కూడా కలుపుకుంటే 6,400 కిలోల బరువు అయినటువంటి ఉపగ్రహం అని చెప్పుకోవచ్చు. అయితే కీలక మైలురాయి కూడా ఇది చేరబోతోంది. అయితే ఇప్పుడు పంపించేటటువంటి రాకెట్ ద్వారా ఏదైతే బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిస్తారో దీని సేవలు మొత్తం కూడా ప్రస్తుతానికైతే అమెరికా దేశానికి రాబోతుంది. ఆ సేవలు భవిష్యత్తులో ఇండియా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఉపగ్రహంలో ప్రధాన ఆకర్షణగా LVM-03 రాకెట్ మారుతుందని చెప్పుకోవచ్చు. ఇది గతంలో GSLV రాకెట్ గా పిలుచుకునే వాళ్ళు.
ప్రస్తుతం దీన్ని LVM గా కూడా పిలుచుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని బాహుబలిగా కూడా ఒక నామకరణం అయితే ఈ రాకెట్ కి చేశారు. 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువు కూడా ఈ రాకెట్ ఉంటుంది. ఇది మొత్తం కూడా 4,400 కిలోల బరువు ఉన్నటువంటి భారీ పేలోళ్లను సైతం జియో సంక్రమణ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి అలవోకగా మోసుకెళ్లగలటువంటి శక్తి దీనికి ఉందని చెప్పుకోవచ్చు. లో ఎర్త్ ఆర్బిట్ లోకి మరింత బరువు ఉన్న పేలోళ్లను కూడా ఈ రాకెట్ కూడా తీసుకెళ్లొచ్చు. అయితే ఇస్రోకి అత్యంత నమ్మదగినటువంటి రాకెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే PSLV తర్వాత మార్క్ 3 రాకెట్ లో ఇప్పుడు తాజాగా LVM ని పేరుతో ఉన్నటువంటి రాకెట్ ఇప్పటి వరకు మొత్తం 8 ప్రయోగాలు పూర్తి చేసింది. ఇది 9వ ప్రయోగం. దీని ద్వారా ప్రతిష్టాత్మకమైనటువంటి చంద్రయాన్ 3ని కూడా పంపించారు. భవిష్యత్తులో గగన్యాన్ అంటూ ప్రయోగాలను కూడా ఈ LVM రాకెట్ ద్వారానే చేయబోతున్నట్లుగా ఇప్పటికే శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకొక ప్రధానంగా ఏదైతే బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహానికి సంబంధించినటువంటి అంశానికి వస్తే, అమెరికాలోని టెక్సాస్ కి చెందినటువంటి AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది ఈ శాటిలైట్ ని. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లకు నేరుగా హై స్పీడ్ సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడం కోసం దీన్ని రూపొందించినట్లుగా చెప్తున్నారు. ఇది తయారు చేసినటువంటి